Good evening everyone. This is Pavan Kumar and today we are going to discuss about the most important questions and how to prepare regarding to the Geotechnical Engineering for the upcoming TSPSC examination, AEE purpose. So most of the students, we might have met either offline or online. So I hope by this time, అందరూ కూడా Geotechnical Engineering చదివి ఉన్నారు అనుకుంటున్నాను. And now first of all, let's get into the weightage. So if you see the weightage, and out of the 150 questions that you are going to get in your examination, you can get 15 to 20 questions from the Geotechnical Engineering itself. 15 to 20 questions. So మన past trend analysis తీసుకుంటే 2015, 2017, 2018, 2020 ఈ TSPSC ఎగ్జామినేషన్ AEEలో మినిమం టు మినిమం 15 క్వశ్చన్స్, మ్యాక్సిమం 2018లో అయితే 2017లో అయితే 25 క్వశ్చన్లు ఏకంగా అడిగారు. రీసెంట్గా జరిగిన 2020లో 20 questions have been asked from the Geotechnical Engineering. Okay, so here my point is not about how many marks that you are going to get. My point is మొత్తం మనం ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో దాదాపు ఇచ్చిన సిలబస్ ప్రకారం 24 చాప్టర్లు ఉన్నాయి. కానీ అన్ని చాప్టర్లు మనం చదువుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో దట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో నౌ ఇట్స్ బెటర్ వాట్ ఆర్ ద మోర్ టాపిక్స్ ఆర్ ఇన్ విచ్ టాపిక్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ ద మార్క్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆర్, ఫస్ట్ మనం ఏ టాపిక్స్ అనేది రాద్దాం, దాని తర్వాత ఆటోమేటికల్లీ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ TSPSC మోడల్స్ ఎలా ఉన్నాయి, వాటి నుంచి మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి చాప్టర్కి, అది కూడా చూద్దాం. సో మేజర్ టాపిక్స్ ఆర్ సాయిల్ ప్రాపర్టీస్ విచ్ ఇంక్లూడ్స్ బోత్ ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు ఇండెక్స్ ప్రాపర్టీస్, రెండిటి మీద వస్తుంది. దాని తర్వాత పర్మియబిలిటీ, ఇది రెండో టాపిక్, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడిగారు. దీని తర్వాత కంప్రెసిబిలిటీ, దీని తర్వాత షియర్ స్ట్రెంగ్త్. సో మనకి ఇప్పటిదాకా AEEలో అడిగిన మెజారిటీ క్వశ్చన్స్ అంతా కూడా సాయిల్ ప్రాపర్టీసే. యాక్చువల్లీ ఈ మూడు కూడా సాయిల్ ప్రాపర్టీసే, ఈ మూడు ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అంటాము. మిగతా సాయిల్ ప్రాపర్టీస్ నేను ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు ఇండెక్స్ ప్రాపర్టీస్ రెండు కూడా ఒక ప్రాపర్టీస్ కింద మనం తీసుకునేసి, దాని తర్వాత ఇంజనీరింగ్ బిహేవియర్ అయితే మాత్రం ఇంజనీరింగ్ ప్రాపర్టీస్, పర్మియబిలిటీ, కంప్రెసిబిలిటీ, షియర్ స్ట్రెంగ్త్. TSPSC కాదు, APPSC కాదు, ఏ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా, ఏ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా ఇవే టాపిక్స్ మేజర్ ఇంపార్టెంట్. ఇవంతా కూడా సాయిల్ మెకానిక్స్ కిందకు వస్తుంది. ఆల్ దీస్ టాపిక్స్ కమ్స్ అండర్ సాయిల్ మెకానిక్స్. అదేవిధంగా ఫౌండేషన్ ఇంజనీరింగ్ కూడా మనకుంది. కానీ ఆ ఫౌండేషన్ ఇంజనీరింగ్లో మనకు ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ బేరింగ్ కెపాసిటీ చాప్టర్, బేరింగ్ కెపాసిటీ చాప్టర్, ఆర్ we can also say it as a shallow foundations. సో ఇక్కడ మొత్తం మీద మీకు చూపించిన చాప్టర్స్లో మొత్తం మనకు 6 చాప్టర్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 6 చాప్టర్స్ వచ్చేసి సాయిల్ ప్రాపర్టీస్లో 2 చాప్టర్లు, ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు ఇండెక్స్ ప్రాపర్టీస్ ఆ 2 చాప్టర్లు. దాని తర్వాత ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంపార్టెంటే, పర్మిబిలిటీ, కంప్రెసిబిలిటీ, షియర్ స్ట్రెంగ్త్. దీని తర్వాత మనకు ఫౌండేషన్ ఇంజనీరింగ్లో బేరింగ్ కెపాసిటీ ఆర్ షాలో ఫౌండేషన్స్. సో దీని మీనింగ్ ఇవే చదవమని కాదు, ముందు ఇవి చదవండి, దీని తర్వాత మీ టైంను బట్టి మిగతావి యూ గివ్ ఏ గ్లాన్స్ అబౌట్ దట్. సరే, ఇప్పుడు ఇవే చాప్టర్లు కాకుండా ఇంకా మిగతా చాప్టర్లో కూడా ఐ హ్యావ్ గివెన్ సమ్ క్వశ్చన్స్ నౌ. ఎక్కడెక్కడ అడిగే ఛాన్స్ ఉంది, ప్రీవియస్ TSPSC మరియు APPSCలో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్స్ ఎక్కువ అడిగారు అనేది ఆ క్వశ్చన్స్ నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, నా ఇక్కడ చూడండి. సో ఫస్ట్ డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి మనం కనుక చూసుకుంటే ద మెజారిటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, మీకు ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి ఈ ఒక్క మోడల్ మీద. సేవాగ్ E into SR is equals to W into G, ఈ మోడల్. ఏ సాయిల్ శాంపుల్ హ్యాస్ అ వాటర్ కంటెంట్ ఆఫ్ 15% అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.67, వాయిడ్ రేషియో వచ్చేసి 0.49. వాట్ విల్ బి ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్?
ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అండ్ మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ అండి ఈ చాప్టర్లో. ఈ చాప్టర్ అనే కాదు, మొత్తం మీద కూడా మనకు వచ్చే క్వశ్చన్స్లో ఫిజికల్ ప్రాపర్టీస్ని చూస్తే బేసికల్లీ దాంట్లో ఉన్న వెయిటేజ్లో ఇదే మ్యాక్సిమం ఉంటుంది. సేవాగ్ ఈ ఇంటూ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ జీ. ఈ ఇంటూ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ జీ. సో ఇక్కడ మళ్ళీ అడిగింది ఏంటి? డిగ్రీ ఆఫ్ సాచురేషన్ కదా. మరి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఎంత? మనకు 15% కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెసిమల్స్. 0.15 ఇంటూ జీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.67/0.49. సరే సార్, మన దగ్గర క్యాలిక్యులేటర్ కదా, ఏం చేద్దాం సార్? క్యాలిక్యులేటర్ లేదు కదా. సో వీ ఆల్వేస్ గో విత్ ద నియరెస్ట్. 0.449ని 0.5 అనుకుందామా? ఇఫ్ యూ అజ్యూమ్ 0.49 యాజ్ 0.5 అంటే హాఫ్. సో 0.5 మీన్స్ 1/2. యూ సెండ్ ఇట్ టు ద న్యూమరేటర్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ, ఇక్కడ చూడండి సింపుల్ మార్చేసాను, ఈక్వల్ కాదు, 0.3 ఇంటూ 2.67. యాక్చువల్లీ ఇది 0.49 కదా. 1/0.49 అనేది మోర్ దెన్ 2 అంటే ఈ వాల్యూ మోర్ దెన్ 0.3 రావాలి. ఎంత రావాలి? మోర్ దెన్ 0.3 రావాలి. కానీ అప్రాక్సిమేట్గా అందాజుగా 0.3 ఇంటూ 2.67 అర్థం. దాన్ని కూడా 2.7 తీసుకో. 0.3 2.7 27 3 81 అంటే ఆన్సర్ ఎంత రావాలి? 0.81 నియర్ బై రావాలి. ఎంత రావాలి? 0.81. సో అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0.81. అంటే దాన్ని మనం పర్సంటేజ్లో కనుక తీసుకుంటే నియరెస్ట్ వాల్యూ ఏమొస్తుందని ఇక్కడ 81.7%. సో మళ్ళీ పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మీకు నోట్ చేసుకోవాల్సింది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో మీకు 60 నుంచి 70% న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి. 30 నుంచి 40% మాత్రమే థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఆ ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా స్మార్ట్గా మీరు యాక్ట్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్స్కి ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్ చూసుకొని వాటికి మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ కనుక బాగా తక్కువగా ఉంది, సపోజ్ ఇక్కడ 81 82 ఇచ్చాను, 81 82 అనేది చాలా క్లోజ్ వాల్యూ అండ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ 81 అండ్ 85. బట్ 81 82 చాలా క్లోజ్ వాల్యూ కాబట్టి అప్పుడు ఎగిరిపోతారు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయాలంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చూడండి. ఆన్సర్ కనుక పక్కపక్కనే ఉన్నాయనుకోండి, స్కిప్ ఇట్, గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. బట్ ద మేజర్ టైప్ ఆఫ్ మోడల్ దట్ యూ కెన్ గెట్ హియర్ ఈజ్ సేవాగ్. ఇదే క్వశ్చన్లో వాయిడ్ రేషియో కనుక్కోమనంటాడు, ఇదే క్వశ్చన్లో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ కనుక్కోమంటాడు, ఇంకోసారి వాటర్ కంటెంట్ కనుక్కోమంటాడు, ఇంకోసారి స్పెసిఫిక్ గ్రావిటీ కూడా కనుక్కోమంటాడు. ఇప్పుడు దీనికి ఇంకొద్దిగా ఒక లిటిగేషన్ యాడ్ చేసి ఇదే దానిలో మళ్ళీ డ్రై యూనిట్ వెయిట్ కూడా కనుక్కోమనే ఛాన్స్ ఉంది. డ్రై యూనిట్ వెయిట్ కనుక్కోమంటే ఎలా సార్? ఇదే క్వశ్చన్ అండి, డ్రై యూనిట్ వెయిట్ కనుక్కోమంటాను. మరి డ్రై యూనిట్ వెయిట్ ఎలా కనుక్కుంటాం సార్? ఇచ్చిందేమో జీ ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. యూ కెన్ ఫైండ్ అవుట్ ద డ్రై యూనిట్ వెయిట్. డ్రై యూనిట్ వెయిట్ ఎలా కనుక్కుంటాం? గామా డి ఈజ్ ఈక్వల్స్ టు జీ గామా డబ్ల్యూ బై 1 + c. అది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ TSPSC మోడలే. సో బట్ బేసికల్లీ ఇట్ గోస్ విత్ ద ప్యాటర్న్ సేవాగ్ గామా డి, సేవాగ్ గామా డి. ఈ చాప్టర్ నుంచి ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇందాక మనం న్యూమరికల్ చేసాం, ఇప్పుడు థియరిటికల్. దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద బేసిక్ డెఫినేషన్స్ నాన్న. ఆ డెఫినేషన్స్ ఏంటో కూడా వాటి మీద అడుగుతాడు. ఇది నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాను, బట్ దీంట్లో 4 ఉన్నాయి. ఈ 4ని 4 డిఫరెంట్ క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు మనం. సో బేసిక్ డెఫినేషన్స్లో పొరాసిటీ అంటే మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ వాయిడ్సే కదా. అంటే సాయిల్లో ఎంత వాయిడ్స్ ఉన్నాయి, సాయిల్లో ఎంత వాయిడ్స్ అంటే VV/V × 100, విచ్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ద టోటల్ వాల్యూమ్. ఒకసారి చూడండి ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ద టోటల్ వాల్యూమ్, రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ మాస్. You see the option yes, ratio of the volume of voids to the total volume of the soil mass. ఇక్కడ చూడండి, total volume of the solids. Solids వేరు, soil వేరు. అక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే ఎగిరిపోతారు మళ్ళీ. సో ఫర్ దిస్ వన్, వాట్ ఈస్ ద పొరాసిటీ ఫర్ దిస్ వన్? ఇట్ షుడ్ బి S. ఇంతే కదా. ఎయిర్ కంటెంట్. ఎయిర్ కంటెంట్ అంటే ఏంటి? ఎయిర్ కంటెంట్ అంటే ఏంటి? వాయిడ్స్లో ఎంత ఎయిర్ ఉంది? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇంటూ 100. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వాయిడ్స్. నెక్స్ట్ రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వాయిడ్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఇక్కడ దిస్ ఈజ్ ఎయిర్ వాయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్, ఇదే కదా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద P. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ డైరెక్ట్గా మీకు కింద మ్యాజ్ లిస్ట్ ఆర్ లిస్ట్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అన్నీ చెయ్యొద్దు, 2 చూడండి, కింద ఆన్సర్ చూడండి, ఎలిమినేట్ చేయండి.
ఏవైతే నియరెస్ట్ ఉంటాయో మీకు ఈ రెండు చూసే లోపల మీకు ఆన్సర్ దొరికేస్తుంది. సో డోంట్ స్పెండ్ యువర్ టైమ్ ఫర్ ఆల్ ద 4 ఆప్షన్స్. డూ సీ 1 or 2. బై ద టైమ్ యూ విల్ గెట్ డౌన్ ద ఆన్సర్. ఓకేనా? ఇదే వాయిడ్ రేషియో చెప్పండి. వాయిడ్ రేషియో అంటే ఏంటి? వాయిడ్స్ టు ద సాలిడ్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి Q. అండ్ ఇంకా డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇంకేం మిగిలింది ఇక్కడ? P అయిపోయింది, Q అయిపోయింది, S అయిపోయింది, R. సో దట్స్ గోయింగ్ టు బి ద R. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వన్ కెన్ ఎక్స్పెక్ట్. ఓకేనా? సో ఇక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు. 1, 2 చూడండి, మిగతా ఆన్సర్ మీరు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావాలంటే తిరిగి కూర్చొని చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఈ క్లే మినరాలజీలో మనకు విరిగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బ్లాక్ కాటన్ సాయిల్ వాట్ ఈస్ ద ప్రిడామినెంట్ మినరల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ష్రింకేజ్ అండ్ స్వెల్లింగ్ ఇన్ ద బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిలే కాదు, ఎక్స్పాన్సివ్ సాయిల్ అంటేనే మనకు క్లేలో 3 రకాల మినరల్స్ ఉంటాయి. కల్నైట్, ఇల్లైట్, మోంటమోనలైట్. స్వెల్లింగ్ ష్రింకేజ్ ఎక్కువ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా ఏ మినరల్ ఎక్కువ ఉన్నట్టు? మోంటమోనలైట్ క్లే మినరల్ ఈస్ గోయింగ్ టు బి మోర్. సో వాట్ ఈస్ దట్? దట్స్ నథింగ్ బట్ ద మోంటమోనలైట్. నెక్స్ట్ యు సీ దిస్ క్వశ్చన్ హైడ్రోమీటర్ అనాలిసిస్. ఈ హైడ్రోమీటర్ అనాలిసిస్లో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మీకు హైడ్రోమీటర్ అనాలిసిస్ చెప్పేటప్పుడు కూడా సెడిమెంటేషన్ అనాలిసిస్లో హైడ్రోమీటర్ అనాలిసిస్లో కూడా ఏది ఇంపార్టెంట్ అయ్యా అంటే కరెక్షన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మనకు. సో మనకు 3 రకాల కరెక్షన్స్ ఉంటాయి. అందులో మెనిస్కస్ కరెక్షన్ అని, డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ అని, అలాగే టెంపరేచర్ కరెక్షన్ అని. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ TSPSC క్వశ్చన్. దీన్నే వాడు మెనిస్కస్ కరెక్షన్ ఈజ్ అని చెప్పేసి కింద పాజిటివ్, నెగిటివ్, నాన్ రియాక్టివ్ అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇస్తాడు. లేదా డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ అని ఇస్తాడు. సో వాడు ఏది ఇచ్చినా కానీ మనం అలా చెప్పాలి. యు నో దట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే అన్నిట్లో కూడా మనకు మెనిస్కస్ కరెక్షన్ మరియు డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ ఉంది. మరి మెనిస్కస్ కరెక్షన్ వచ్చేసి సబ్ట్రాక్టివ్ అన్నాడు, డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ ఈజ్ అడిటివ్ అన్నాడు. కాదు, ఎప్పుడు కూడా మెనిస్కస్ కరెక్షన్ అనేది పాజిటివ్, మెనిస్కస్ కరెక్షన్ అనేది పాజిటివ్ అండ్ డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ అనేది నెగిటివ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే బోత్ మెనిస్కస్ కరెక్షన్ అండ్ డిస్పర్సింగ్ ఏజెంట్ కరెక్షన్ ఈజ్ అడిటివ్. కాదు, బోత్ అన్నాడు. కాదు, మెనిస్కస్ ఈజ్ అడిటివ్ అండ్ డిస్పర్సింగ్ ఏజెంట్ ఈజ్ సబ్ట్రాక్టివ్. దట్స్ గోయింగ్ టు బి ద ఆప్షన్ D. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మొత్తం CV అనాలిసిస్ మొత్తం ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. ఇన్ ఏ CV అనాలిసిస్ 70% ఆఫ్ ద సాయిల్ మాస్ ఈజ్ రీటైన్డ్ ఆన్ ద ISCU 2 mm. 70% ఆఫ్ ద సాయిల్ రీటైన్ అయింది అన్నాడు. ఇది 2 mm అండి. ఈ 2 mmలో 70% రీటైన్ అంటే ఎంత పాస్ అయినట్టు? 30% పాస్ అయినట్టు. 70% రిటైన్ అయిందంటే ఎంత పాస్ అయినట్టు? 30% పాస్ అయినట్టు. అంటే కెన్ ఐ టేక్ దిస్ D30 యాజ్ 2 mm కదా? దీన్ని మనం D30 అనుకోవచ్చు కదా. అదేవిధంగా 60% ఈజ్ ఫైనర్ దెన్ ద ISU 4 mm అన్నాడు. అదే 4 mm మీద వేసినప్పుడు ఏమైంది అంటే 60% ఈజ్ ఫైనర్ అని చెప్పేశాడు. మరి ఇది D60 అనుకోవచ్చు కదా. ఇది 4 mm, D60 ఈజ్ 4 mm. సో ఇంకా CC ఇచ్చేసాడు 2 అని. అడిగింది ఏంటి? కోషంట్ ఆఫ్ ద ఎఫెక్టివ్ సైజ్. ఎఫెక్టివ్ సైజ్ అంటే D10. సో ఇందులో అన్నీ గుర్తించుకోవడానికి మీకు చెప్పాను. D30 ఏంటి, D60 ఎలా వస్తుంది, మరియు CU అంటే ఏంటి? D60/D10 కదా. కానీ వాడు మన దగ్గర CU ఇచ్చాడా, CC ఇచ్చాడా? CC ఇచ్చాడు కాబట్టి CC ఈజ్ ఈక్వల్స్ టు D30² / D60 × D10. ఇంతేనా? మనకు D10 కావాలి. CC ఎంత ఇచ్చాడు? 2. 2 ఈజ్ ఈక్వల్స్ టు D30² ఎంత? 2² / D60 4 × D10. సో ఇప్పుడు D10 కనుక మనం తీసుకుంటే చూడండి, 2² ఎంత? 4 కదా. 4 క్యాన్సిల్. D10 అవతలు తీసుకెళ్తే ఇది 1/2 అవుతుంది. 1/2 అంటే మీనింగ్ ఏంటి? 0.5 mm. సో ద ఆన్సర్ ఈజ్ 0.5 mm. 0.5 mm. ఇందులోంచి మనకు ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు ఇండెక్స్ ప్రాపర్టీస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే సేవాగ్, గామా, దాని తర్వాత ఇదేమైనా న్యూమరికల్ వస్తే మనకు వచ్చిందంతా ఇప్పుడు దాకా ప్రీవియస్ TSPSCలో కూడా ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే CUకి CCకి రిలేషన్ ఏంటి, CU ఇచ్చి D60 కనుక్కోమని, D30 D10 D60 ఇచ్చి CU CC కనుక్కోమని ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో దీని మీద ఇదే ఫోకస్ చేయండి. ఓకే, దెన్ కమింగ్ టు ద పర్మిబిలిటీ చాప్టర్ దగ్గరికి వస్తే పర్మిబిలిటీలో బాగా ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ అంతా కూడా అనిసోట్రోపిక్ సాయిల్ మీద ఎక్కువ అడిగారండి. అది కూడా డీప్ డౌన్ పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. ఆ పర్మిబిలిటీ సాయిల్ అనిసోట్రోపిక్ సాయిల్లో ఫ్లో హార్జెంటల్గా ఉన్నప్పుడు ఒక పర్మిబిలిటీ ఉంటుంది KX, ఫ్లో వర్టికల్గా ఉన్నప్పుడు పర్మిబిలిటీ KY. ఈ రెండిట్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ,
ఈ యావరేజ్ ఎలా కనుక్కుంటాము, దాని ఈక్వేషన్ ఏంటి, దాని ఒకవేళ క్వశ్చన్ ఇస్తే దాని వాల్యూస్ ఎలా కనుక్కుంటాం, ఇవే ఎక్కువ ఈ చాప్టర్లో టచ్ చేసిన క్వశ్చన్స్ కూడా. సో ఏ గివెన్ సాయిల్ మాస్ ద యావరేజ్ కోషంట్ ఆఫ్ ద పర్మిబిలిటీ ఈజ్ 10⁻³ సెంటీమీటర్స్ పర్ సెకండ్. యావరేజ్ ఇచ్చేసాడు అంటే ఈక్వివాలెంట్ లేదా యావరేజ్ ఎంత ఇచ్చాడు, 10⁻³ సెంటీమీటర్స్ పర్ సెకండ్. కోషంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, కేహెచ్ఏ కదా, కేహెచ్ అన్నా కేఎక్స్ అన్నా 5 × 10⁻³ సెంటీమీటర్స్ పర్ సెకండ్. ద కోషంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్ కేవై అడిగాడు. సో కేఈ ఈజ్ ఈక్వల్స్ టు √√ కేఎక్స్ ఇంటూ కేవై. కేవై అడుగుతున్నాడండి, జస్ట్ సింప్లీ ఆ రూట్ అవతల పడేశారు అనుకోండి స్క్వేర్ అవుతుంది కదా, ఈ 10⁻³ కాస్త -6 అవుతుంది. కేఎక్స్ 5 × 10⁻³ ఇంటూ కేవై, ఇంతేనా. ఈ 3 తీసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, దిస్ ఈజ్ -3. సో కేవై అంటే ఏమవుతుంది 1/5 కదా, 5 అవతల పడేస్తే 1/5. 1/5 అంటే 0.2 అనే కదా, అంటే 2 × 10⁻⁻⁴ సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్లో కూడా చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఐ హోప్ యూ కెన్ గో త్రూ దిస్ వన్. సో ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే కేఎక్స్ కేవైకి రిలేషన్ ఏంటి, కేఎక్స్ ఈజ్ ఈక్వల్స్ కే ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √√ కేఎక్స్ ఇంటూ కేవై. ఆ కేఎక్స్ కేవైలో ఏది ఎక్కువ, ఆల్వేస్ కేఎక్స్ ఈజ్ మోర్ దెన్ ద కేవై. ఏ తక్కువ, కేవై ఈజ్ లెస్ దెన్ ద కేఎక్స్. ఇంక ఇది కాకుండా మనకు పర్మిబిలిటీ చాప్టర్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కాన్స్టెంట్ హెడ్ పర్మిబిలిటీ ఎటువంటి సాయిల్స్కి వాడతాం, కోర్స్ గ్రెయిన్ సాయిల్. ఫాలింగ్ హెడ్ పర్మిబిలిటీ ఎటువంటి సాయిల్స్కి వాడతాం, ఫైన్ గ్రెయిన్ సాయిల్. ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ మై క్లాసెస్, మీకు ప్రతి దగ్గర కూడా చెప్పాను, ప్రతి చాప్టర్లో మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉంటాయి చూసారా, ఆ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్కి ఎక్కడైతే అప్రోచెస్ చెప్పుంటామో అంటే ఏ మెథడ్ దేనికి సూటబుల్ అవన్నీ మీరు చదవాలి. ఓకే, ఎంతమంది చేసావు చూద్దాం. ఓకే, సో అందరూ చేశారు. ఓకే ఫైన్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు కమింగ్ టు ద ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎఫెక్టివ్ స్ట్రెస్లో మనల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎఫెక్టివ్ స్ట్రెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 6th చాప్టర్కి 7th చాప్టర్ రిలేషన్ మనం మాట్లాడుతూ వచ్చాం. ఎఫెక్టివ్ స్ట్రెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా మనకు సాయిల్ ఇచ్చేసి వాటర్ టేబుల్ ఇచ్చేసి లేకపోతే వాటర్ టేబుల్ లేకపోయినప్పుడైనా కానీ ఎంతో కొంత డెప్త్ దగ్గర ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత, ఇది కామన్గా అడిగే క్వశ్చన్. రెండో మోడ్ ఎలా వస్తుందంటే, సర్చార్జ్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, వాటర్ టేబుల్ లోయర్ అయినప్పుడు వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా మారుతుంది. ఈ రెండు థింగ్స్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్. ఒకటి న్యూమరికల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా కనుక్కోవాలి, ఇంకోటి ఏంటంటే థియరిటికల్ ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ టేబుల్, ఎఫెక్ట్ ఆఫ్ ద సర్చార్జ్. రెండింటి ఇంక్లూడ్ చేద్దాం ఇక్కడ. ఎట్ ఎ సైట్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈస్ కోయిన్సైడింగ్ విత్ ద గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఎగ్జాక్ట్గా గ్రౌండ్ లెవెల్ పైన ఉందండి. దిస్ ఈజ్ అ గ్రౌండ్ వాటర్ టేబుల్, ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ లెవెల్ ఉంది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పైన ఉంది అంటే కంప్లీట్లీ సాయిల్ ఈజ్ సబ్మర్జ్డ్ కదా. వాడు అడిగింది ఏంటి, సాచురేటెడ్ యూనిట్ వెయిట్ గామా సాట్ అనేది 20 kN/m³ అయితే ద ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎట్ 3 మీటర్ బిలో ద గ్రౌండ్ లెవెల్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 3 meters బిలో ద గ్రౌండ్ లెవెల్. 3 meters బిలో ద గ్రౌండ్ లెవెల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత? సో ఎట్ 3 meters మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏమవుతుంది, ఇక్కడ సాయిల్ ఈజ్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ కాబట్టి మీకు డైరెక్ట్గా చెప్పా, ప్రతిసారి టోటల్ స్ట్రెస్ -4 వాటర్ ప్రెషర్ ఇవన్నీ వేసుకోవద్దు. అడిగింది ఏంటి, వాటర్ టేబుల్, దాని కింద సాయిల్ ఎలా ఉంటుంది, సాచురేటెడ్ మరియు సబ్మర్జ్డ్. అడిగింది టోటల్ స్ట్రెస్ అయితే గామా సాట్ వాడండి, అడిగింది ఎఫెక్టివ్ స్ట్రెస్ అయితే గామా డాష్ వాడండి. సో గామా డాష్ ఇంటూ జెడ్. గామా డాష్ అంటే ఏంటి సార్, గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ కదా, వాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి గామా డబ్ల్యూ అజ్యూమ్ ఇట్ యాస్ 10. సో గామా డాష్ 20 - 10
జెడ్ ఎంత ఇచ్చాడు 3. సో ఆన్సర్ ఏమవుతుంది 30 కిలో పాస్కల్స్. ఆన్సర్ ఈస్ 30 కిలో పాస్కల్స్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ నౌ you see this question. If the water table rises up to the ground surface, then వాటర్ టేబుల్ కనుక గ్రౌండ్ సర్ఫేస్ వరకు రైజ్ అయినప్పుడు అదే వాటర్ టేబుల్ గ్రౌండ్ సర్ఫేస్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఒకటి సింపుల్ లాజిక్. వాటర్ టేబుల్ రైజ్ అవుతుంది అనుకో, యూ కీప్ యువర్ పామ్ ఎట్ ఎనీ డెప్త్. వాటర్ టేబుల్ రైజ్ అయితే యూ కెన్ ఫీల్ మోర్ వెయిట్ కదా. మోర్ ద వెయిట్ ఆఫ్ ద సాయిల్, మోర్ ద టోటల్ స్ట్రెస్. అదేవిధంగా పీజోమీటర్ పెట్టినప్పుడు కూడా వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది అంటే పీజోమీటర్లో వాటర్ లెవెల్ కూడా ఏమవుతుంది, రైజెస్. పోర్ వాటర్ ప్రెషర్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ వాటర్ టేబుల్ రైజ్ అవుతున్నప్పుడు పార్టికల్కి కాంటాక్ట్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. వెన్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద పార్టికల్స్ డిక్రీజెస్, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే వాటర్ టేబుల్ రైజ్ అయితే టోటల్ స్ట్రెస్ మరియు పోర్ వాటర్ ప్రెషర్ పెరుగుతాయి, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద total stress. No. Effective stress reduces due to decrease in the total stress. No. Effective stress reduced due to increase in the pore water pressure. Total stress is reduced. Total stress ఏమైనా reduce అవుతుందా, లేదు. Total stress increased due to decrease in the pore water pressure, కాదు. So effective stress is reduced because pore water pressure is increased. Answer is option B. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు రిలవెంట్ ఆన్సర్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఇందులో అడిగే మోడల్స్. ఎఫెక్టివ్ స్ట్రెస్ మీద అడుగుతాడు, అండ్ ఇంకోటి వచ్చేసి వాటర్ టేబుల్, అదేవిధంగా వాటర్ టేబుల్ రైజ్ అవుతున్నప్పుడు ఫాలో అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో అడుగుతాడు అనమాట. నెక్స్ట్ సిపిఎస్ ప్రెషర్లో ఇప్పటికీ ఈ క్వశ్చన్ని ఒక 7-8 సార్లు అడుగుంటాడండి. సిపిఎస్ ప్రెషర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటి, క్విక్ శాండ్ కండిషన్ దగ్గర ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత, ఇదే. మళ్ళీ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఐసీఎఫ్ఎస్ ఆయిల్ మాస్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఐసీ అంటే ఎంత, G-1/1 + C. ఇది G+1 కాదు, ఇది G-1/1 + C. ఎస్. దిస్ ఈస్ G+1 కాదు, ఇది G-1/1 - C కాదు. ఇదే క్వశ్చన్లో మీకు ఇంకో విధంగా కూడా అడగచ్చు, G-1 × 1 - అని కూడా అడగచ్చు, G-1 × 1 - అని కూడా అడగచ్చు. సో 2 ఫార్మ్స్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అండి. నెక్స్ట్ ద హైడ్రాలిక్ హెడ్ దట్ వుడ్ ప్రొడ్యూస్ ఏ క్విక్ కండిషన్ ఇన్ ఏ, ఎప్పుడైతే క్విక్ కండిషన్ అని వచ్చిందో, క్విక్ కండిషన్ అంటే ఏంటి, క్రిటికల్ కండిషన్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత, 1. వాడు అడిగింది ఏంటి, హైడ్రాలిక్ హెడ్ అంటే ఏంటి, H. సో F ఈజ్ ఈక్వల్స్ టు 1 విచ్ మీన్స్ IC ఈజ్ ఈక్వల్స్ టు I అనే కదా అర్థం. నాకు కావాల్సింది I. సో G-1/1 + C ఈజ్ ఈక్వల్స్ టు H/Z. సింపుల్ లాజిక్ అండి. మీరు G వాల్యూ ఈ వాల్యూ కనుక చూస్తే G వాల్యూ ఎంత 2.67, ఈ వాల్యూ ఎంత 0.67. మీకు క్లాస్లో కూడా చెప్పాను, IC రేంజ్ అనేది ఆల్మోస్ట్ 1 ఉంటుంది రాయ్యా అన్న. IC రేంజ్ అనేది ఆల్మోస్ట్ 1 ఉంటుంది. 1 ఉంది, దాని మీనింగ్ IC కనుక 1 అయితే I వాల్యూ ఎంత 1, H/Z ఎంత 1, H ఈజ్ ఈక్వల్స్ టు Z. యు నో ద Z, యు నో ద H వాల్యూ. సో G-1 2.67 - 1/1 + 0.67 ఈజ్ ఈక్వల్స్ టు H/Z వాల్యూ అంతే ఇక్కడ. సో ద Z value is given as 1.5 meters. You solve it, you will get the H value as 1.5 meters only. ఎందుకంటే ఈ వాల్యూ అంతా ఏంటి 1 అని అర్థం. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1.5. ఎంతమంది చేశారు? Okay, very good. Okay, so now I hope you have understood this. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మేజర్ టాపిక్స్ మొత్తం టచ్ అవ్వాలి, దానికి తగినట్టు క్వశ్చన్ రావాలి అంతే. నెక్స్ట్ సిపేజ్ అనాలిసిస్ దగ్గరికి వస్తే మనం సిపేజ్ అనాలిసిస్లో ఫ్లోనెట్ గురించి మాట్లాడాం. ఫ్లోనెట్ గురించి మాట్లాడి ఫ్లో లైన్ అంటే ఏంటి, ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే ఏంటో మాట్లాడాం. ఈ ఫ్లోనెట్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫ్లోనెట్ అప్లికేషన్స్లో అడుగుతాడు.
ఏవే క్వశ్చన్స్ అడుగుతాడు సార్ అంటే థియరిటికల్లీ ఇఫ్ యూ రిమెంబర్ థియరిటికల్గా ఏం అడుగుతాడు అంటే వాట్ ఈస్ ద ఫ్లో స్పేస్ బిట్వీన్ ద టూ ఫ్లో లైన్స్ అంటే ఏంటి ఫ్లో ఛానల్ అండ్ ఆల్వేస్ ద ఫ్లో రేట్ పాసింగ్ త్రూ ఎనీ టూ ఫ్లో ఛానల్స్ ఈజ్ ద సేమ్ సక్సెసివ్ ఫ్లో ఛానల్స్లో ఎప్పుడైనా కానీ ఫ్లో రేట్ ఇలా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ హెడ్ లాస్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఈజ్ ఆల్సో సేమ్. సో ఈ మొత్తం చాప్టర్లో కూడా మీకు ఇంతకుముందు చాప్టర్ సి పేజ్ ప్రెషర్లో చెప్పింది ఏంటి గుర్తుపెట్టుకోమని ఐసి G-1/1/C ఇంకోటి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ద క్విక్ కండిషన్. ఈ చాప్టర్లో అన్ని కూడా లేదు, ఒకటి ఫ్లో రేట్ ఎలా కనుక్కుంటాం Q ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ H ఇంటూ NF/ND. అదే ఇక్కడ క్వశ్చన్ కూడా అడిగింది. సో రేట్ ఆఫ్ సీపేజ్ త్రూ ఎన్ ఎర్త్ ల్యాంప్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫ్లో రేట్ ఈస్ గివెన్ బై ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఎలా కనుక్కుంటారండి Q K ఇంటూ H ఇంటూ NF/ND కదా. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఆప్షన్ లేదు, అసలు హెచ్ఏ లేదు ఇక్కడ. ఇది NF/ND, ఇది కేనే మిస్ అయిపోయింది. ఈ NF/NDనే మనం షేప్ ఫ్యాక్టర్ అని కూడా అంటామండి. ఆ NF/NDనే మనం షేప్ ఫ్యాక్టర్ కూడా అంటాం. ఓకేనా. సో ఇందులో అడిగితే మ్యాక్సిమం అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు అన్న. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో మీకు 2 టాపిక్స్ మీద టచ్ చేస్తారు. ఆ 2 టాపిక్స్ ఏంటంటే ఒకటి మనం మాట్లాడుకున్న థియరీస్లో అజంప్షన్స్ మీద, 2 కాంటాక్ట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ మీద. ఒకటి మనం మాట్లాడిన అజంప్షన్స్, 2 కాంటాక్ట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్స్. మన అజంప్షన్స్ బోసినిస్ థియరీ కానీ మన వెస్టర్గార్డ్ థియరీలో కానీ బోసినిస్ థియరీలో మనం పెట్టుకున్న అజంప్షన్స్ ఏంటి? సాయిల్ ఈజ్ హోమోజినస్, ఐసోట్రోపిక్, సెమీ ఇన్ఫినిట్, ఎలాస్టిక్, లోడ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ సాయిల్ ఈజ్ హోమోజినస్ కదా. వెస్టర్గార్డ్ థియరీలో చిన్న మార్పు ఏంటి? యాజ్ బోసినిస్ సెడ్ దట్ సాయిల్ ఈజ్ హోమోజినస్, వెస్టర్గార్డ్ సేస్ దట్ సాయిల్ ఈజ్ నాట్ అ హోమోజినస్, సాయిల్ ఎగ్జిస్ట్ యాజ్ అ లేయర్ డిపాజిట్. 2 న్యూమరికల్ అడిగితే ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే న్యూమరికల్లో మనకు పాయింట్ లోడ్ ఇచ్చేస్తాడు. పాయింట్ లోడ్ ఇచ్చేసి వాట్ ఈస్ ద వర్టికల్ స్ట్రెస్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ సర్టన్ మీటర్స్ డైరెక్ట్లీ బిలో ద పాయింట్ లోడ్ అంటాడు. డైరెక్ట్లీ బిలో ద పాయింట్ లోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇదిగోండి ఇలా ఒక పాయింట్ లోడ్ ఇచ్చేసి డైరెక్ట్లీ బిలో ద పాయింట్ లోడ్ ఈ డెప్త్ దగ్గర కనుక్కోమంటాడు. యు నో దట్ 3/2.Q/Z². బట్ రేర్గా అడుగుతారు. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్లో కూడా ఇందులో అడిగింది when Bosni's solution for the stress distribution in soil causes by a point load, which of the, yeah, so based on the sum of the assumptions, one of which is A assumption, soil is plastic kaadu elastic. Soil obeys Hooke's law, yes, Hooke's law is nothing but up to proportional or elastic limit. Stress is directly proportional to the strain, that's nothing but the elastic state. Soil medium is not homogeneous, no, it is a homogeneous. Soil is finite medium, no, it is a infinite medium. Soil is semi-infinite, soil is semi-infinite. Okay, so based on the assumptions ilanti question, and there comes the consolidation. ఈ కన్సాలిడేషన్ మరియు షియర్ స్ట్రెంత్లో అడిగే టాపిక్స్ ఎలా ఉంటాయి చూద్దాం. కన్సాలిడేషన్లో మిమ్మల్ని అడిగేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ముందు కోఎఫిషియెంట్స్ మీద అడుగుతారు. 4 కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఏవేవి? కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఏవి, కంప్రెషన్ ఇండెక్స్ సిసి, కోషంట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ కంప్రెసిబిలిటీ ఎంవి అండ్ కోషంట్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చేసి సివి. ఈ 4 కోఎఫిషియెంట్స్ వాటి ఫార్ములా ఏంటి, వాటికి ఏమైనా యూనిట్స్ ఉంటే ఎంత, ఇవి అడుగుతారు. రెండోది అల్టిమేట్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ మీద అడుగుతాడు. సిసి ఈక్వేషన్ ఏంటి. ఓకే, సో మూడోది ఎక్కువగా ఇప్పుడు దాకా అడిగిన క్వశ్చన్స్ అంతా కూడా ఇందులో డ్రైనేజ్ కండిషన్స్ మీద అడుగుతాడు. ఏంటి అది అంటే సింగిల్ డ్రైనేజ్ నుంచి డబుల్ డ్రైనేజ్ మారిస్తే ఎలా, డబుల్ డ్రైనేజ్ నుంచి సింగిల్ డ్రైనేజ్కి మారిస్తే ఎంత టైం పడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, అన్నీ కనుక సేమ్గా ఉంటే మనం ఫస్ట్ బుర్రబెట్టి ఆలోచిస్తే సింగిల్ డ్రైనేజ్తో పోల్చుకుంటే డబుల్ డ్రైనేజ్లో కన్సాలిడేషన్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. ఎంత ఫాస్ట్ జరుగుతుంది? 4 రెట్లు ఫాస్ట్ జరుగుతుంది. అంటే టైం ఎలా ఉంటుంది? 1/4. వెన్ యూ చేంజ్ ద డ్రైనేజ్ ఫ్రమ్ సింగిల్ టు డబల్ ద టైమ్ విల్ రెడ్యూస్ బై 4 times, మీన్స్ 1/4. అదే డబల్ నుంచి సింగిల్ కనుక మారిస్తే డబల్ డ్రైనేజ్ 1 సంవత్సరం పడితే సింగిల్ డ్రైనేజ్ 4 రెట్లు పడుతుంది. అంటే 4 times ఎక్కువ పడుతుంది అని అర్థం. సో 4 ఈస్ ద ఫ్యాక్టర్ ఓవర్ హియర్. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇఫ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ 50% కన్సాలిడేషన్ ఆఫ్ ఏ రిమౌల్డెడ్ శాంపుల్ ఆఫ్ క్లే విత్ సింగిల్ డ్రైనేజ్ అన్నాడు. సింగిల్ డ్రైనేజ్కి ఎంత? T. Then the time required to consolidate the same sample of the clay with the same degree of consolidation with a double drainage. So అదే డబల్ డ్రైనేజ్ అయితే you know that T of double drainage is equals to 1/4 of the T of single drainage, which means T/4. What is the correct answer? The correct answer is nothing but T/4. Okay. Next,
ఇంకోటి రెండో క్వశ్చన్ దీంట్లో అడిగేది ఏంటి అంటే ఇప్పుడే చెప్పాను సెటిల్మెంట్ అన్నా కదా ఆ రిలేషన్ మీద ఈ ఒక రిలేషన్ మీద ఇప్పటికి 4-5 సార్లు క్వశ్చన్ అడిగాడు నన్ను. ఇదే రిలేషన్ మీద 4-5 సార్లు ఇప్పుడు దాకా మనకు టీఎస్పీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు. ఇది ఒకటి. దీని మీద అయితే ఒక 5-6 సార్లు ఉంటారు. అదే క్వశ్చన్ని తిప్పించి మళ్ళీ అటు ఇటు మారుస్తూ దీని మీద అడిగిన క్వశ్చన్. ఇంకోటి ఇక్కడ న్యాచురల్ వాయిడ్ రేషియో ఆఫ్ ద సాచురేటెడ్ క్లే స్ట్రేటా ఇచ్చాడు. న్యాచురల్ వాయిడ్ రేషియో ఇచ్చేసాడు. వాట్ ఇస్ ద న్యాచురల్ వాయిడ్ రేషియో ఈ నాట్ అండ్ క్లే స్ట్రేటా థిక్నెస్ ఎంత ఇచ్చాడు 3 మీటర్స్ ఇచ్చాడు. సో న్యాచురల్ వాయిడ్ రేషియో ఎంత ఇక్కడ 0.9 అండ్ క్లే స్ట్రేటా వచ్చేసి 3 మీటర్స్ ఇచ్చాడు. ఫైనల్ వాయిడ్ రేషియో ఎక్స్పెక్టెడ్ టు బి ఎంత 0.71. ద టోటల్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటి డెల్టా హెచ్ ఎంత చేయండి. కమాన్ సాల్వ్ ఇట్ and let me know the answers. Solve it and let me know the answers. Very good. Miss Bonashree, Vinod, Rajan Prasad, Roja Reddy, Vishnu Priya, Rashekar. Very good. So now what type of question here it is? It's simply straightforward. Delta H by H is equals to delta E by 1 plus E naught. Okay. సో వాడు అడిగిందంటే మనల్ని ఫైనల్ సెటిల్మెంట్ కదా డెల్టా హెచ్ బై హెచ్. వాట్ ఇస్ ద హెచ్ గివెన్? ద హెచ్ ఇస్ గివెన్ యాజ్ 3 మీటర్స్. 3 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ఎంత 0.9 మైనస్ 0.71 బై 1 ప్లస్ 0.9. 0.9 minus 0.71 which is going to be 0.19 by 1.9. 0.19 by 1.9 అంటే 1/10 కదా. సో ఇది 1/10 అంటే 3 అవతల పోయింది అనుకోండి డెల్టా హెచ్ ఏమవుతుంది 0.3 మీటర్స్. కానీ ఆన్సర్స్ దేంట్లో ఇచ్చాడు అంటే యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ స్మాల్ కరెక్షన్. ఇట్స్ నాట్ ఇన్ ఎంఎం, ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెంటీమీటర్స్. ఇట్స్ నాట్ ఎంఎం, ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెంటీమీటర్స్. సో ప్లీజ్ డూ కరెక్ట్ దట్. సో 0.3 మీటర్స్ కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి 30 సెంటీమీటర్స్. ఇన్ ఎంఎం ఇట్స్ 300. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 30 సెంటీమీటర్స్. ఓకే. Yeah, so that's about this question. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ కన్సల్టేషన్ ప్రాసెస్ మీద చెప్పాను. మీకు కన్సల్టేషన్ చెప్పేటప్పుడు క్లాస్లో కూడా నేను చెప్పాను షర్ట్ పిండే కాన్సెప్ట్. మీరు షర్ట్ పిండుతున్నప్పుడు మొట్టమొదటి మీరు లోడ్ అప్లై చేస్తే ఆ లోడ్ అంతా ఎవరు తీసుకుంటాడు వాటర్. మరి వాటర్ బయటికి వెళ్ళే కొద్దీ ఆ లోడ్ అంతా ఎవరు తీసుకోవాలి సాయిల్ సాలిడ్స్ అంతే కదా. సో కన్సల్టేషన్ జరిగేటప్పుడు వాటర్ బయటికి వెళ్తూ ఉంటుంది, లోడ్ అంతా సాలిడ్స్ పడుతూ ఉంటుంది. వాటర్ బయటికి వెళ్ళే కొద్దీ న్యూట్రల్ ప్రెషర్ అన్నా పోర్ వాటర్ ప్రెషర్ అన్న ఏమవుతుంది తగ్గుతుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో విత్ ఇన్ ద కన్సల్టేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎ సాచురేటెడ్ క్లే ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద న్యూట్రల్ ప్రెషర్ నో, ఎ గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద న్యూట్రల్ ప్రెషర్ అండ్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద ఎఫెక్టివ్ ప్రెషర్ టేక్స్ ప్లేస్ అండ్ సమ్ ఆఫ్ ద టూ ఈస్ కాన్స్టెంట్. ఎస్, న్యూట్రల్ ప్రెషర్ ఎంతైతే తగ్గిందో అదంతా ఎవరు తీసుకోవాలి సాలిడ్స్ తీసుకోవాలి కాబట్టి దట్ సమ్ ఈస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. ఓకే. సో దట్స్ అబౌట్ ద కన్సల్టేషన్. ఇప్పుడు ఈ కన్సల్టేషన్ టాపిక్లో మనం ఇక్కడ నేను 3 మోడల్స్ గురించి మాట్లాడాను. మళ్ళీ చెప్తున్నాను నేను తీసుకున్నవన్నీ కూడా ప్రీవియస్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ తీసుకొని వాటి మీద వెళ్తున్నాను. నేను కొత్త క్వశ్చన్ ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న మోడల్సే ఇప్పుడు దాకా ఏదైతే ప్రూవెన్ మోడల్ ఏదైతే ఉందో ఆ ప్రూవెన్ మోడల్ నుంచి నేను తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ యూ ఫర్గెట్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్. ఈ క్వశ్చన్ చూసేటప్పుడు మ్యాగ్నిట్యూడ్ కాదు నీకు కావాల్సింది, ఆ క్వశ్చన్ దాని అప్రోచ్ ఎలా చేస్తున్నాం అనేది మనకు కావాలి. ఓకేనా. సో 3 మోడల్స్ మనం కవర్ చేసాము. కన్సాలిడేషన్ టైంతో మాట్లాడినప్పుడు సింగిల్కి డబుల్ డైనర్స్కి, రెండోది వచ్చేసి సెటిల్మెంట్ ఎలా కనుక్కోమంటారు, మూడోది వచ్చేసి సమ్ థియరిటికల్ క్వశ్చన్ సంథింగ్ లైక్ దిస్ రైట్. నెక్స్ట్ కమ్ టు ద కాంపాక్షన్.
ఈ కాంపాక్షన్లో కూడా వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద కాంపాక్షన్ ఎనర్జీ ఆన్ కాంపాక్షన్ క్యారెక్టరిస్టిక్. ఎప్పుడైతే మనము స్టాండర్డ్ ప్రోక్టార్ టెస్ట్తో పోల్చుకుంటే మోడిఫైడ్ ప్రోక్టార్ టెస్ట్ లేదా ఐఎస్ లైట్ వెయిట్ టు ఐఎస్ హెవీ వెయిట్, ఐఎస్ లైట్ వెయిట్ టు ఐఎస్ హెవీ వెయిట్ చూడండి. సో దిస్ ఈజ్ ఐఎస్ లైట్ వెయిట్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఐఎస్ హెవీ వెయిట్. మరి ఎప్పుడైతే మనం కాంపాక్షన్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తామో, కాంపాక్షన్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసాము అంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ విల్ డిక్రీజ్ అండ్ ఎండిడి విల్ కీప్ ఆన్ ఇంక్రీజెస్. చూడండి ఇక్కడ ఏం తగ్గింది, ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ డిక్రీజెస్ అండ్ ఎండిడి విల్ ఇంక్రీజెస్. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద కాంపాక్షన్ ఎఫర్ట్? డిక్రీజెస్ ఎండిడి, increases OMC. No, decreases OMC and increases MDD. So decreases OMC and no change in the MDD. No change in the MDD. This is wrong. Increases OMC and MDD. Decreases OMC, comma increases the MDD. The answer is option D. Okay. So దీని మీద కాంపాక్షన్లో మిమ్మల్ని అడిగితే క్వశ్చన్స్ ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ పెరిగినప్పుడు ఎలా ఉంటుంది, కాంపాక్షన్ పెరిగినప్పుడు ఎలా ఉంటుంది, టైప్ ఆఫ్ సాయిల్ మారితే ఎలా ఉంటుంది. అదేవిధంగా కోషన్లెస్ సాయిల్స్కి అయితే మనం ఎటువంటి టైప్ ఆఫ్ రోలర్ వాడతాము, స్మూత్ వీల్ రోలర్స్ ఎక్కడ వాడతారు, న్యూమాటిక్ టైర్ రోలర్స్ ఎక్కడ వాడతారు, షీప్ ఫుట్ రోలర్స్ ఎక్కడ వాడతారు, వీటి మీద అడిగే క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. ఇందులో న్యూమరికల్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ కమింగ్ టు ద షియర్ స్ట్రెంత్ టాపిక్స్లో ఫస్ట్ పాయింటే సాయిల్కి షియర్ స్ట్రెంత్ అనేది దేనివల్ల వస్తుంది? Interlocking between the particles, frictional resistance between the particles and cohesion intercept. Yes, అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. వీటి మీద మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఇచ్చిన క్వశ్చన్లో ద షియరింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సాయిల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బేసికల్లీ ఆఫ్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సాయిల్. అంతొద్దు, ఇంటర్లాకింగ్ ఉందా, దట్స్ ఇట్. నెక్స్ట్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, ఇంక చాలు, మిగతా వద్దు, టైం వేస్ట్. నెక్స్ట్ కోహెషన్ అండ్ అడహెషన్, ఎస్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. అది ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షనా, ఇంట్రామాలిక్యులర్ అట్రాక్షనా అనవసరం. సో ఆల్ ద త్రీ ఆర్ గోయింగ్ టు బి దేర్, ఆల్ ఆఫ్ ద అబోవ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకే. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్ఫెక్షన్ ఫర్ ఏ శాండీ సాయిల్. ఇది మీకు మొత్తుకొని చెప్పాను. ఈ చాప్టర్లో మిమ్మల్ని న్యూమరికల్ అడిగితే 5-0 ఉన్నప్పుడు సి ఎలా కనుక్కుంటారు, C0 అయితే 5 ఎలా కనుక్కుంటారు అనేది. సో శాండీ సాయిల్ మనం ఎప్పుడైతే మాట్లాడామో సి వాల్యూ అంతే ఇక్కడ 0. వాడు అక్కడ డ్రైనేజ్ కండిషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. డ్రైనేజ్ కండిషన్ చెబితే అప్పుడు మనం ఏం చెప్పాలి, అది సిడి టెస్టా, యూయూ టెస్టా, లేకపోతే ఇంకేదైనా టెస్టా అని మనం మాట్లాడాలి. సో శాండీ సాయిల్ C0 ఈజ్ హౌ మచ్ హియర్ 30 degrees. సో 5 వాల్యూ ఎంత ఇచ్చాడు, 30 degrees ఇచ్చేసాడు. ఇఫ్ ద మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఈస్ 50 kPa, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేసి 50 kPa అయితే వాట్ ఈస్ ద మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే σ3. వెనెవర్ ద C0 యు నో దట్ phi is equals to sin inverse of major minus minor by major plus minor principal stress. సో ఇక్కడ sin phi sin 30 కదా, sin phi అంటే sin 30 అంటే 1/2 is equals to σ1 50 minus σ3 by 50 plus σ3. ఈ 50 plus σ3 అవతల తీసుకొస్తే 2 అవతలకి వెళ్ళింది కాబట్టి 100 minus 2 σ3, right? And that minus will come to the here 3 σ3, 100 minus 50, 50. So then what is σ3? Σ3 is nothing but 50 by 3, which comes as 16.67 kilopascals. So answer is option B, 16.67 kilopascals. Okay. సో ఇదే క్వశ్చన్లో నీకు మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇచ్చి మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అడిగాడు. ఇదే క్వశ్చన్లో మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇచ్చి మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అడగచ్చు. ఇదే క్వశ్చన్లో నాకు మేజర్ వద్దు మైనర్ వద్దు, డీవియేట్రిక్ స్ట్రెస్ కూడా అడగచ్చు. సార్ డీవియేట్రిక్ స్ట్రెస్ ఇస్తే ఎలా కనుక్కుంటారు సార్? డీవియేట్రిక్ స్ట్రెస్ ఇస్తే σ1 ఈజ్ ఈక్వల్స్ టు σc ప్లస్ σd కదా, అంటే σ3. ముందు σ1 కనుక్కొని దాంట్లోంచి σd కావాలి మనకు. ఓకేనా? ఆల్ ఫార్మ్స్ దట్ యూ కెన్ గెట్ ఓవర్ హియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఓకే,
Okay. So now coming to the in a UU triaxial compression test. In a UU ఎప్పుడైతే U అని వచ్చిందో అప్పుడు 5U 0 అవుతుంది. కానీ వాడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాడుగా. ఇంతకుముందు క్వశ్చన్లో C0 గురించి మాట్లాడాను, ఇప్పుడు 5-0. In a UU triaxial compression test 5-0 on soil. Failure was observed at a deviatric stress of 60 kilopascals అన్నాడండి. Deviatric stress ఎంత ఇచ్చాడు? 60 kilopascals. Now under a confining pressure of ఎంత ఇచ్చాడు? sigma 3 ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఇనిషియల్గా 50 అన్నాడు. If the confining stress is increased to 100 kilopascals, the deviatric stress at the failure. మీకు లాజికల్గా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. 5-0 మీనింగ్ ఏంటి? ఫెయిల్యూర్ ఇన్ లోప్ ఈజ్ హారిజాంటల్, రైట్? 5-0 మీనింగ్ ఏంటి? ఫెయిల్యూర్ ఇన్ లోప్ ఈజ్ హారిజాంటల్. ఫెయిల్యూర్ ఇన్ లోప్ నీకు హారిజాంటల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై ఫెయిల్యూర్ ఇన్ లోప్? ఫెయిల్యూర్ ఇన్ లోప్ అంటే ఏంటి? దట్ ఈస్ ద లైన్ జాయినింగ్ ద ఫెయిల్యూర్ పాయింట్స్ కదా. ఫెయిల్యూర్ ఇన్ లోప్ నీకు హారిజాంటల్ రావాలి అంటే దట్ ఈస్ అ టాంజెంట్ టు ద మోర్ సర్కిల్, రైట్? అంటే ఎవ్రీ మోర్ సర్కిల్ విల్ బి హ్యావింగ్ ద సేమ్ రేడియస్. ఇలా ఉన్నప్పుడు మాత్రమే you can get down. So if all the more circles have same radius or same diameter, then only all points will be the same line. ఇలా రావాలి అంటే దీని యొక్క రేడియస్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ రేడియస్ కాదు, డయామీటర్ అంటే మీనింగ్ ఏంటి? డివియేట్రిక్ స్ట్రెస్సే కదా. ఇది మైనర్ సిగ్మా 3, ఇది మేజర్ సిగ్మా 1. వాట్ ఈస్ ద డయామీటర్? సిగ్మా 1 మైనస్ సిగ్మా 3 సిగ్మా డి. ఇది మళ్ళీ చెప్తున్నా, 5 వాల్యూ కనుక 0 ఇచ్చాడు అంటే డయా ఆఫ్ ద మోర్ సర్కిల్ ఈజ్ సేమ్. డయా ఇస్ హోమ్ డివియేట్రిక్ స్ట్రెస్. వాడు నీకు 100 కాదు, 100 నుంచి 100 కాదు, 200 ఇవ్వని, 1000 ఇవ్వని, 2000 ఇవ్వని, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. సో ఎక్కడ ఫెయిల్ అయింది డివియేట్రిక్ స్ట్రెస్? 60. వీటన్నిటికి కూడా డివియేట్రిక్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే 60. దట్స్ ఇట్. ఇప్పుడు 100 దగ్గర ఇంక్రీజ్ చేశారు, డివియేట్రిక్ స్ట్రెస్ 60. 200 ఇంక్రీజ్ చేశారు సెల్ ప్రెషర్, డివియేట్రిక్ స్ట్రెస్ 60. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 60. ఓకే. సో ఇందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, ఒకటి థియరిటికల్ క్వశ్చన్ మీద అడుగుతాడు, రెండోది వచ్చేసి శాండ్లో అయితే C0, క్లేలో అయితే 5-0. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో యూయూ టెస్ట్ ఇచ్చాను. ఇదే క్వశ్చన్లో కనుక నేను CD టెస్ట్ కనుక ఇచ్చాను అనుకోండి, CD కన్సాలిడేటెడ్ డ్రైన్ టెస్ట్ ఆన్ NCC, అప్పుడేమవుతుంది? CD టెస్ట్లో C0 అవుతుంది. C కనుక 0 అయితే యు నో వెరీ వెల్ హౌ టు ఫైండ్ ఇట్ అవుట్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ మేజర్ మైనస్ మైనర్ బై మేజర్ ప్లస్ మైనర్. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఇది. నెక్స్ట్ లాస్ట్ ఇందులో అడిగే ఇంకొక మోడల్ ఏంటి అంటే సెన్సిటివిటీ మీద అడుగుతాడండి. సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ అడిగింది చూడండి, ద అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ అన్నాడు కదా. సో వాట్ ఈస్ ద సెన్సిటివిటీ సార్? అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఇన్ ద అన్డిస్టర్బ్డ్ స్టేట్, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఇన్ ద రిమౌల్డెడ్ స్టేట్. సో ఇక్కడ అదే స్టేట్లో అన్డిస్టర్బ్డ్ ఎంత ఉంది? 180. డిస్టర్బ్డ్ స్టేట్లో ఎంత? 10. 180/10 ఎంత ఇది? 18. దిస్ ఈజ్ మోర్ దెన్ 15, రైట్? అండ్ ఎనీథింగ్ మోర్ దెన్ 15 దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఆర్ క్విక్. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రా సెన్సిటివ్. నో, extremely is different, extra sensitive is different. So here what is the answer? The answer is a quick clays. Answer is a quick clay. More than 15 undi ante quick soil, and ఇది జరిగేదంతా clay కాబట్టి quick clay. And you know quick sand is a condition, it's not a type of soil. Quick clay is a type of soil, not a condition. Okay. So these are the questions that are with respect to the shear strength topic. Okay. Next coming to the earth pressure theories లో, ఈ ఎర్త్ ప్రెషర్ థియరీస్లో మనకు 3 కండిషన్స్ ఉంటాయి. ఎట్ రెస్ట్ కండిషను, యాక్టివ్ కండిషను, ప్యాసివ్ కండిషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కండిషన్స్లో ఏది మినిమం? యాక్టివ్ ఈజ్ మినిమం. ఏది మ్యాక్సిమం? ప్యాసివ్ ఈజ్ మ్యాక్సిమం. ఏది మిడిల్లో ఉంటుంది? ఎట్ రెస్ట్ కండిషన్. ఎట్ రెస్ట్ కండిషన్ మనం ఎక్కడెక్కడ చూస్తాం? బేస్మెంట్ ఫ్లోర్స్, బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్. యాక్టివ్ స్టేట్ ఎక్కడ చూస్తాము? ఆల్ ఆర్డినరీ రిటైనింగ్ వాల్స్. ప్యాసివ్ ఎక్కడో దగ్గర చూస్తాం, అంటే షీట్ వాల్ వాల్స్ కండిషన్స్ చూస్తాం. సో ఇందులో మీకు నేను చెప్పేటప్పుడు ఆ ప్రెషర్స్ ఎలా కనుక్కోవాలి, మ్యాక్సిమం ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మ్యాక్సిమం ప్రెషర్ యాక్ట్స్ ఎట్ ద బాటమ్. మీకు ఇందులో న్యూమరికల్ కనుక వస్తే ఎలాంటి న్యూమరికల్ వస్తుంది అంటే ఇలాగా సాయిల్ ఇచ్చేస్తాడు, రిటైనింగ్ వాల్ ఇస్తాడు. రిటైనింగ్ వాల్ ఇచ్చి ఇది ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిటైనింగ్ కోహెషన్లెస్ బ్యాక్ఫిల్ అని చెప్పేసి 5 ఇస్తాడు, గామా ఇస్తాడు, హెచ్ ఇస్తాడు. ఇచ్చి వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్త్ ప్రెషర్ అంటాడు.
మ్యాక్సిమం ఎర్త్ ప్రెషర్ ఎక్కడ ఉంటుందా? ఆల్వేస్ ద మ్యాక్సిమం ఎర్త్ ప్రెషర్ యాక్ట్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ద రిటైనింగ్ వాల్. బేస్ ఆఫ్ ద రిటైనింగ్ వాల్. పిఏ యాక్టివ్ అడిగాడంటే కేఏ గామా హెచ్ అవుతుంది. ప్యాసివ్ అడిగితే కేపీ గామా హెచ్ అవుతుంది. ఎట్ రెస్ట్ అడిగితే కే నాట్ గామా హెచ్ అవుతుంది. ఇంకా అది కాకుండా ఇంకా మిమ్మల్ని అడిగితే ఎఫెక్ట్ ఆఫ్ ద C5 సాయిల్స్లో మనం టెన్షన్ క్రాక్ డెప్త్ గురించి మాట్లాడము, అలాగే క్రిటికల్ హైట్ గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. ద క్రిటికల్ హైట్ అడిగాడు. క్రిటికల్ హైట్ అన్నాడు అంటే హెచ్సి విచ్ ఈస్ 2 times ఆఫ్ జెడ్సీ కదా, అంటే 4c బై గామా రూట్ కేఈ. దీన్ని మనం ఏం రాయొచ్చు? 4c బై గామా ఇంటూ tan 45 ప్లస్ 5/2. సో దిస్ ఈస్ ద హెచ్సి. అండ్ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం చూస్తే ఆప్షన్ ఏ 4c బై గామా ఇంటూ tan 45 ప్లస్ 5/2. సో ఐ హోప్ మనం ఈ చేసే ఈ ఒక చిన్న ప్రయత్నం అనేది I hope you are trying to recollect the things that we have been discussed. So this is not a big deal, in fact, to say. In role మీరు కష్టపడ్డారు. ఈ ఒక్క 20-21 days ఏవైతే ఉందో, సో జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ ద నెక్స్ట్ 20-21 days. అండ్ మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఐ హోప్ చాలామంది కూడా మాక్ టెస్ట్ రాసుంటారు. నేను 25th జరిగిన మాక్ టెస్ట్ కానీ 22nd జరిగిన మాక్ టెస్ట్ కానీ అందులో అడిగిన క్వశ్చన్స్ కొద్దిగా లెవెల్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది. అవి మిమ్మల్ని ఇక్కడి నుంచి ప్రిపేర్ చేయడానికి మాత్రమే. బట్ డూ రిమెంబర్, ఇప్పుడు నేను తీసుకున్న ఏ క్వశ్చన్ కూడా కొత్త క్వశ్చన్ కాదు, మీకు ఇంతకుముందు వచ్చిన క్వశ్చనే. ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే నెక్స్ట్ రేపు రాబోయే ఎగ్జామినేషన్లో కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనము ఈ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో, నేను ఆల్మోస్ట్ మేజర్ టాపిక్స్తో పాటు మైనర్ టాపిక్స్లో ఎక్కడెక్కడ వస్తాయి కూడా ఒకటి క్వశ్చన్ తీసుకొని అలా చెప్తూ ఉన్నాను. ఓకే, నా దట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఎర్త్ ప్రెషర్ థియరీస్. నెక్స్ట్ అదే ఇప్పుడు చెప్పినట్టు మనం ఎర్త్ ప్రెషర్ ఫర్ ద డిజైన్ ఆఫ్ ద బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే బేస్మెంట్ ఫ్లోర్స్ కానీ ఎక్కడ మనం వాడతాం సార్, ఏ కండిషన్ వాడతాము అంటే ఎట్ రెస్ట్ కండిషన్. సో థ్రస్ట్ అంటే ఏంటి? ఫోర్స్ ఎట్ ద ఎట్ రెస్ట్ కండిషన్. ఇదే బ్రిడ్జ్ అపార్ట్మెంట్ తీసేసి ఆర్డినరీ రిటైనింగ్ వాల్ పెట్టాను అనుకోండి, యాక్టివ్ అవుతుంది. అదే షీట్ పల్ వాల్ పెడితే ప్యాసివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ శాండీ సాయిల్ హ్యాస్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్ఫెక్షన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5. వాట్ విల్ బి ద ఎట్ రెస్ట్ ఎర్త్ ప్రెషర్? అడిగింది నేను ఎట్ రెస్ట్ ఎర్త్ ప్రెషర్, యాక్టివ్ కాదు. 530 degrees అయితే K నాట్ ఎంత? 1 - sin 5, 1 - sin 30 ఎంత అవుతుంది? ఇది sin 30 అంటే 0.5. సో K నాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి 0.5. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద స్లోప్స్. ఈ స్టెబిలిటీ ఆఫ్ ద స్లోప్స్లో మిమ్మల్ని అడిగేది 2 రకాల క్వశ్చన్లు. ఒకటి, ఇన్ఫినిట్ స్లోప్స్లో కోజన్లెస్ సాయిల్లో ఫ్యాక్టర్ సేఫ్టీ ఎంత? 2, ఫైనైట్ స్లోప్స్లో టైలర్స్ స్టెబిలిటీ చార్ట్లో స్టెబిలిటీ నెంబర్ కనుక్కోవడం ఎలాగా, లేకపోతే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవడం ఎలాగా. దీస్ ఆర్ ద 2 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రీవియస్ TSPSC క్వశ్చన్స్. ఇవి కాకుండా ఇంకేం అడుగుతారంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, ఇన్ఫినిట్ స్లోప్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫెయిల్యూర్, ట్రాన్స్లేషన్ ఫెయిల్యూర్, ఫైనైట్ స్లోప్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫెయిల్యూర్, రొటేషనల్ ఫెయిల్యూర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి. ఇచ్చింది ఏంటి ఇక్కడ? కోహెజన్లెస్ సాయిల్ కాబట్టి యాంగిల్ ఆఫ్ షీరింగ్ రెసిస్టెన్స్ ఈజ్ 5 అన్నాడు కాబట్టి వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత అన్న? tan 5 బై tan I. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ద స్టెబిలిటీ నెంబర్. స్టెబిలిటీ నెంబర్లో లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 0.261. ఎక్కడ వస్తుంది సార్ అంటే ఎక్స్కవేషన్ షుడ్ బి వర్టికల్ and phi value should be 0 degrees. Sn is a 0.261, I 90 degrees and phi is equals to 0 degrees. So what is the maximum value here? The maximum value is 0.261. Next, now see this question again. Stability number మీద అడిగాను కదా, దీని మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. సో ఇక్కడ మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ ఒక్క 1 hour వీడియో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేయగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ ఒక 1 hour వీడియోలో మీకు ఏవైతే నేను చెప్పాను వాటి మీద మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయి, ఇవే మోడల్స్ వస్తాయని నేను చెప్పను కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ దిస్ విల్ టచెస్ ఓవర్ హియర్. సో ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ఎ స్లోప్ ఆఫ్ ఎ గివెన్ ఇంక్లినేషన్ ఆఫ్ 6 meters హైట్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ఏ సాయిల్ విత్ సి వాల్యూ ఎంత ఇచ్చాను ఇక్కడ? 60. గామా ఎంత ఇచ్చాము? 20. అండ్ స్టెబిలిటీ నెంబర్ Sn 0.2 విల్ బి. సో
స్టెబిలిటీ నెంబర్ అడిగాడు, అక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ? C/Sn into gamma into H. So factor of safety F is equals to C value 60 by Sn value 0.2 into gamma 20 into ఇక్కడ కూడా ఎంత 6 6 10 0.2 by 20 0.2 into 20 2 to 4 కదా 10/4 10/4 అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత వస్తుంది 2.5. So 2.5 is the factor of safety. 2.5 is the factor of safety. Next, in clay soils, the maximum settlement for raft foundation. What is the maximum settlement for the raft foundation? A raft foundation lo hard clay aithe 75, hard clay aithe raft lo aithe 75, ade soft clay aithe అదే రాఫ్ట్లో ఎంత 100. సో రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 75 to 100లో ఉంది కాబట్టి మనం ఇక్కడ చూస్తే 50 to 65 కాదు 65 to 100. సో ఇట్స్ ఇన్ బిట్వీన్ దట్. 65 to 120 అంటే అది టూ మచ్ వైడ్ రేంజ్ అయిపోతుంది కదా. మ్యాక్సిమం ఎంత అంటే 100. ఇది 120 కాదు 150 కాదు. ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి 65 to 100 mm. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇదంతా మాట్లాడేది నేను. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్. అగైన్ టూ థింగ్స్. ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ టేబుల్ ఆన్ ద కోషన్లెస్ సాయిల్. వాటర్ టేబుల్ కనుక గ్రౌండ్ లెవెల్ రైజ్ అయితే వాట్ హ్యాపెన్స్ టు ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ? ఇది ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటర్ అయ్యా అంటే ఇందులో టెర్జాగి థియరీ మీద క్లే సాయిల్స్కి అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడం ఎలాగా? ఈ రెండు క్వశ్చన్స్ మీద ఇప్పటికి చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో the ultimate bearing capacity of a shallow foundation on a sand is reduces to about how much? 50% when the water table rises to. ఇదే దాన్ని న్యూమరికల్గా అడిగారు, థియరిటికల్గా అడిగారు, ఫ్యాక్చువల్ క్వశ్చన్ లాగా అడిగారు. సో 5-6 times వచ్చిందండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 50%. నెక్స్ట్, అకార్డింగ్ టు ర్యాంకైన్స్ అనాలిసిస్ మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. మనము ర్యాంకైన్స్ థియరీ నుంచి మినిమం డెప్త్ ఏం కనుక్కుంటామంటే Q/gamma into KA square. KA అంటే ఏంటి? కోషంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. అంటే 1 - sin phi by 1 + sin phi square. సో 1 - sin phi by 1 + sin phi square. That's about the option D. Q/gamma into 1 - sin phi by 1 + sin phi square. Okay. So these are the different type of the questions, and you see that's about the questions. And ఇక్కడ మీరు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను కవర్ చేసినవి కాకుండా టెర్జాగిస్ థియరీ మీద అడుగుతాడు. టెర్జాగిస్ థియరీ మీద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఏంటి? 3 ఎఫెక్ట్లు అంటాం. కోహెజన్ ఎఫెక్ట్, సర్చార్జ్ ఎఫెక్ట్ అండ్ విడ్త్ ఎఫెక్ట్. ఇదంతా కూడా మనకు స్ట్రిప్ ఫుటింగ్ ఇస్తాడు. అదే స్క్వేర్ అయితే 1.3 CNC, సర్కిల్ కూడా 1.3 CNC. అదే ఇక్కడ ఫ్యాక్టర్ ఏమవుతుంది? స్ట్రిప్కు 0.5, స్క్వేర్ 0.4, సర్కిల్ 0.3. ఇందులో మిమ్మల్ని అడిగేది క్వశ్చన్స్ దేని మీద అడుగుతాడంటే క్లేస్లో అడుగుతాడు నన్ను. క్లేలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్లేలో 5 వాల్యూ 0 అయితే NC వాల్యూ అనేది 5.14 యాజ్ పర్ ప్రాంటల్ బేసిస్ స్మూత్ ఉన్నప్పుడు, 5.7 యాజ్ పర్ టెర్జాగి బేసిస్ రఫ్ ఉన్నప్పుడు, అండ్ NQ1 N gamma is equals to 0. సో ఈ N gamma 0 అవడం వల్ల క్లేస్లో ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ ఎగిరిపోతుంది. సో ఇన్ క్లేస్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద క్లే ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్ లేదా సైజ్ ఆఫ్ ద ఫుటింగ్. సో ఇచ్చేస్తాడు, ఇచ్చేసి నెట్ అల్టిమేట్ బేరింగ్ అనుకోమంటాడు. NQ వాల్యూ ఎంత? NQ వాల్యూ 1 కదా. సో QU ఏమవుతుంది అప్పుడు? CNC + gamma D. నెట్ అల్టిమేట్ బేరింగ్ అంటే సెల్ఫ్ వెయిట్ తీసేమని అంత అది. సో క్యూట్ ఈక్వేషన్ దట్ ఇస్ గోయింగ్ టు బి CNC. ఇది మిమ్మల్ని అడిగే న్యూమరికల్ అప్రోచ్. క్లేస్ మ్యాక్స్ టు మ్యాక్సిమం దే విల్ గివ్ యూ ద క్లే. అదర్వైజ్ కొన్నిసార్లు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ 450 అంటాడు, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ 2 మీటర్లు అంటాడు, యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ 20 అంటాడు, నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కోమంటాడు. నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి? అల్టిమేట్ 450 మైనస్ సెల్ఫ్ వెయిట్ గామా ఇంటూ డి. గామా 20, డి ఎంత 2. 450 మైనస్ 2 × 20, 450 మైనస్ 40, 410. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చేది షాలో ఫౌండేషన్స్ వస్తాయి. ఓకేనా? అండ్ ఇంకా పైల్ ఫౌండేషన్స్, వెల్ ఫౌండేషన్స్ అవన్నీ కలిపి కూడా
ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ షేప్ ఆఫ్ ద వెల్ ఫౌండేషన్ ఏదండి మా బాగా ఎక్కువ వాడేది సర్క్యులర్ వెల్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్. ఎవరైతే గ్రూప్స్లో ఉన్నారో టీఎస్పీఎస్కి సంబంధించి మీ అందరికి కూడా నేను నోట్స్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో మనం అక్కడ ఏవైతే అక్కడ మిస్ అయిన ఏమైనా టాపిక్స్ ఉన్నాయంటే అన్ని నోట్స్లో ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్. దోస్ ఆర్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఇట్ సెల్ఫ్, రైట్? అండర్ రిమ్డ్ పైల్స్ ఆర్ సూటబుల్. ఈ అండర్ రిమ్డ్ పైల్స్ అనేది ఎక్కడ సూటబుల్ అండి? అండర్ రిమ్డ్ పైల్స్ ఎక్కడ సూటబుల్? ఫర్ ద బ్లాక్ కాటన్ సాయిల్స్, అంటే క్లే సాయిల్సే కదా. ఎందుకు అండర్ రిమ్డ్ పైల్? టు రెడ్యూస్ ద స్వెల్లింగ్ అండ్ ద ష్రింకేజ్. ఆన్సర్ ఈస్ ద క్లే. సో ఈ పైల్ ఫౌండేషన్స్లో మనకి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయంటే పైల్ ఫౌండేషన్ అయినా క్లేనే. ఒకటి గుర్తుపెట్టుకో, షాలో అయినా డీప్ అయినా అడిగే న్యూమరికల్ అన్నీ కూడా క్లేస్లోనే అడుగుతారు, క్లేస్ మీద మాత్రమే అడుగుతారు. ఇన్ ద కేస్ ఆఫ్ ద డీప్ ఫౌండేషన్, పైల్ ఫౌండేషన్లో మనకు అల్టిమేట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి అంటే బేస్ రెసిస్టెన్స్ ప్లస్ స్కిన్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. అదే క్లేస్లో అయితే బేరింగ్ కెపాసిటీ ఎంత అంటే కోషన్ ఎఫెక్ట్ సిఎన్సి, స్కిన్ ఫ్రిక్షన్ ఎంత అంటే ఆల్ఫా అంటే సి బార్. ఈ ఎన్సీ వాల్యూ వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ 9. ఈ ఆల్ఫా ఏంటి అంటే అడహషన్ ఆర్ షియర్ మొబిలైజేషన్ ఫ్యాక్టర్, అడహషన్ ఫ్యాక్టర్. సో వాడు మిమ్మల్ని అడిగేటప్పుడు క్వశ్చన్లో క్లియర్గా ఫ్రిక్షన్ పైల్ కనుక మెన్షన్ చేశాడు. ఫ్రిక్షన్ పైల్ అంటే యూ ఫర్గెట్ అబౌట్ ద ఎండ్ బేరింగ్ రెసిస్టెన్స్. పాయింట్ బేరింగ్ పైల్ అన్నాడు అనుకోండి, యూ ఫర్గెట్ అబౌట్ ద స్కిన్ ఫ్రిక్షన్ రెసిస్టెన్స్. ఈ క్యూబీ అంటే ఏంటి? స్మాల్ క్యూబీ ఏబి, ఇదేమవుతుంది? స్మాల్ క్యూఎస్ ఏఎస్. ఓకే, సో మిమ్మల్ని న్యూమరికల్ కనుక అడిగితే ఇందులో రెండుటి నుంచి అడుగుతాడు. ఒకటి అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ దేంట్లో కనుక్కోమని, క్లేస్లో కనుక్కోమని. రెండోది ఈ డైనమిక్ ఫార్ములాలో ఇంజనీరింగ్ న్యూస్ ఫార్ములా ఉంది కదా, డబ్ల్యూ ఇంటూ హెచ్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ ఎస్ ప్లస్ సి, వీటి మీద అడుగుతాడు. బట్ గివెన్ దట్ మెజారిటీ ఆఫ్ ద న్యూమరికల్ క్వశ్చన్స్ అంతా కూడా మనల్ని అడిగేది ఏంటంటే బేరింగ్ కెపాసిటీ అడుగుతాడు, కన్సల్టేషన్ అడుగుతాడు, షియర్ స్ట్రెంత్ అడుగుతాడు, అండ్ చాప్టర్ నెంబర్ 2లో అడుగుతాడు ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ 4 చాప్టర్ల నుంచి మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంతా కూడా న్యూమరికల్స్ మీద వస్తూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమ్ టు ద లాస్ట్ వన్, సాయిల్ ఎక్స్ప్లోరేషన్. ఈ సాయిల్ ఎక్స్ప్లోరేషన్లో కూడా అంతా వద్దు మనకు స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్. దాని మీద ఇప్పటికి వచ్చిన ఈ చాప్టర్లో వచ్చిన 60-70% క్వశ్చన్లు అంతా స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్. మిగతా 10-20% అంటారా సార్? డిజైన్ ఆఫ్ శాంపులర్స్లో మీకు ఏరియా రేషియో అంటే ఏంటి, ఇన్సైడ్ క్లియరెన్స్ అంటే ఏంటి, అవుట్ సైడ్ క్లియరెన్స్ అంటే ఏంటి, వీటి మీద చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ చూస్తే కరెక్షన్ ఫర్ ద డైలటెన్సీ ఫర్ అబ్జర్వ్డ్ ఎన్ వాల్యూ ఇన్ ద స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ ఈస్ గివెన్ యాజ్. స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్లో ఏం చెప్పాను నేను? మనం రికార్డ్ చేసిన తర్వాత ఓవర్ బర్డెన్ కరెక్షన్ అయిన తర్వాత 15 కంటే ఎక్కువ ఉంటే ఎంతైతే ఎక్కువ ఉంటుందో అందులో సగం తీసుకోమన్నా. 15 కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో అందులో యూ టేక్ ఇట్ యాజ్ హాఫ్. 15 ప్లస్ ద ఎక్సెస్ ఆఫ్ దట్ 15/2. 15 ప్లస్ బాగానే ఉంది, ఎక్సెస్ ఆఫ్ 15/2 అన్న అంటే ఏంటి? హాఫ్ కాదు. ఎక్సెస్ అన్నాను ప్లస్ కాదు. ఎన్ డాష్ ఇది మళ్ళీ 0.75 కాదు. వాట్ ఈస్ దిస్ ఎన్ డాష్? ఎన్ డాష్ ఈజ్ a corrected SPN value after overburden. So the correct answer is 15. ఇప్పుడు దీని మీద ఒక న్యూమరల్ కూడా ఇచ్చాను చూడండి. సో a good quality undisturbed soil sample is one which is obtained using a sampling tube having area ratio. ఏరియా రేషియో ఎప్పుడైతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10% ఉంటుందో అవన్నీ కూడా గుడ్ శాంపిల్స్. గుడ్ అంటే మీనింగ్ ఇక్కడ అన్డిస్టర్బ్డ్ శాంపిల్ అని అర్థం. ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 8%. అదే ఇన్సైడ్ క్లియరెన్స్ కనుక ఇస్తే 0.5 to 2%, 3%. అవుట్ సైడ్ క్లియరెన్స్ కనుక ఇస్తే 0 to 2%. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ వెరీ 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 లెస్. ఇన్సైడ్ క్లియరెన్స్ అయినా అవుట్ సైడ్ క్లియరెన్స్ అయినా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఏరియా రేషియో ఎంత ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10% ఉండాలి. నా సో హియర్ ద క్వశ్చన్. So this is the last question of today's session. The 2 observations of a saturate in standard penetration test is given as ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చామండి. స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ మనం ఏం చేస్తాము? బ్లో చేసిన తర్వాత ఎవ్రీ 15 సెంటీమీటర్స్కి నెంబర్ ఆఫ్ బ్లోస్ కనుక్కుంటాం. సో ఎప్పుడు కూడా N2 అనేది N1 కంటే ఎక్కువ ఉంటుంది, N3 అనేది N2 కంటే ఎక్కువ ఉంటుంది. మొదట 15 సెంటీమీటర్లు మనం నెగ్లెక్ట్ చేసి లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రికార్డ్ చేస్తాం. అజ్యూమింగ్
కరెక్షన్ ఫర్ ఓవర్బర్డన్ నాట్ రిక్వైర్డ్. ఓవర్బర్డన్కి ఏమో కరెక్షన్ లేదన్నాడు. అండ్ కరెక్షన్ ఫర్ డైలటెన్సీ ఓన్లీ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. ఫస్ట్ రికార్డెడ్ వాల్యూ ఎంత? లాస్ట్ 30 కాబట్టి 15 + 20. ఫస్ట్ 10 మనం ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఎంత సార్ ఇది అంటే 35. నెంబర్ ఆఫ్ బ్లోస్ ఆర్ గోయింగ్ టు బి 35. మరి ఇది 35 కదా, మరి డైలటెన్సీ కరెక్షన్ చేయాలిగా. వాడు ఓవర్బర్డన్ కరెక్షన్ లేదు అన్నాడు కాబట్టి ఎన్ డాష్ అన్నా ఎన్ఆర్ అన్నా 35. మరి ఇది 15 కంటే ఎక్కువ కదా. 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంత అయితే ఎక్కువ ఉందో అందులో సగం తీసుకోవాలన్నాను. డైరెక్ట్గా చెప్పొచ్చండి. 35 15లో 15 తీసుకుంటే ఎంత ఎక్కువ ఉంది? 35లో 20. 20లో హాఫ్ ఎంత? 10. ఆల్రెడీ 15 + 10 25. ఆన్సర్ ఈస్ 25. ఆర్ ఎల్స్ ఎన్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 15 + half of n dash 35 minus 15. 35 minus 15 is a 20. 20/2 10. 10 + 15 25. The correct answer is 25. So it's exactly 1 hour. We started at 8:40 and now it is 9:40. ఈ 1 అవర్లో నేను మాట్లాడిన ప్రతి చాప్టర్కి ఎక్కడెక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఇక్కడ నా మెయిన్ మ్యాటర్. ఇందులో నేను మేజర్ టాపిక్సే కాకుండా మిగతా చిన్న టాపిక్స్ కూడా చిన్న టాపిక్స్ కూడా మనం టచ్ చేసుకుంటూ వచ్చాం. సిపిఎస్ ప్రెషర్ గురించి మాట్లాడాను, సిపిఎస్ అనాలిసిస్ గురించి మాట్లాడాను, కాంపాక్ట్స్ గురించి మాట్లాడాను, ఎర్త్ ప్రెషర్ థియరీస్ గురించి మాట్లాడాను, స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ కూడా మాట్లాడాను. బట్ మన మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా మొదటి 6 చాప్టర్లు ఏవేవి? ఫిజికల్, ఇండెక్స్ ప్రాపర్టీస్, కంప్రెసిబిలిటీ, షియర్ స్ట్రెంగ్త్, పర్మిబిలిటీ అండ్ బేరింగ్ కెపాసిటీ. ఈ 6 చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అలా అని చెప్పి మిగతా వదిలేయద్దు. ఈ 1 అవర్లో నేనైతే మిగతా చాప్టర్లు ఎక్కడెక్కడైతే టచ్ చేస్తానో అవి మాత్రం ఖచ్చితంగా మీరు టచ్ చేయండి. వాటి మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హోప్ దిస్ 1 hour session and that too, this is a very valuable time for you and we know it. So I hope this, our ACE institution, our academy is doing a fine job for you people to prepare for the AEE examination. So ikkada inga migilina ee 20-21 days matram make yourself calm and composed as I always mention. సో ఇప్పుడు ఏదేదో ఊహించేసుకునేసి చేయడం కంటే ఈ ఉన్న 21 డేస్ని కొద్దిగా ప్రశాంతంగా కూర్చొని ఉన్న టైంని మీరు యూటిలైజ్ చేయండి. డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ ఇన్ టు ద గవర్నమెంట్ జాబ్స్. AEE, ఇఫ్ నాట్ దెన్ AE, దాని తర్వాత ఇంకా జూనియర్ లెక్చర్స్ అని ఇవన్నీ ఉన్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా 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 ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది. ఐ హోప్ దిస్ యూటిలైజ్డ్ దిస్ కాన్సెప్ట్, whatever the discussion we made now, it made a sense. So if it is helpful to you, you please comment and do follow the ACE online. సో వీక్ ప్రతిరోజు ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా ఉంటుంది. సో దానికి కూడా మనం డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం ఈ ఒక్క సెషన్లో మాత్రం జియోటెక్ వరకు మనం కంప్లీట్ చేసాం. Mr. Sanjay's official. So you can ping to the number so that I can explain you there. So thank you everybody. Yeah, OCF, that we'll see. For this session, we have completed over here. OCF will be see Mr. Srikanth, I got you. Our W will be either on 28th or 30th, probably 28th కూడా మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తీసుకుంటాము. సో ఆ రోజు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఓపెన్ ఛానల్స్లో కూడా అందులో ఇంక్లూడ్ చేద్దాము. ఓకేనా? యా. సో థ్యాంక్ యూ ఎవరీబడి. ఇఫ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది అంటే ఐ హోప్ మెజారిటీ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ మై నెంబర్ ఆల్సో.
So, or else you just ping to the ACE Engineering Academy, they'll forward the mail to me. So, we can give a reply. Yeah, that's all from my side. So, that's all. ESC, PSUs and other state service exams, mainly in the English, Hindi and Telugu languages. Hope you'll all going to make ACE online platform as a part of your success story. ACE Online. Learn anywhere, anytime. Wherever may be your present journey, but if you decided for your goal, whatever may be your present position, but if you opted to reach higher altitudes in the life, however may be your present duties, but if you choose to find the joy of working, whatever may be your present circumstances, but if you determined for your success. Yes, you rightly heard it. ACE online platform raises you much more than what you can think. This platform provides pre-recorded and online lectures which you can access around the clock. You can prepare for the various competitive exams like a GATE, ESC, PSUs and other state service exams, mainly in the English, Hindi and Telugu languages. Hope you'll all going to make ACE online platform as a part of your success story. ACE Online. Learn anywhere, anytime. Wherever may be your present journey, but if you decided for your goal, whatever may be your present position, but if you opted to reach higher altitudes in the life, however may be your present duties, but if you choose to find the joy of working, whatever may be your present circumstances, but if you determined for your success. Yes, you rightly heard it. ACE online platform raises you much more than what you can think. This platform provides pre-recorded and online lectures which you can access around the clock. You can prepare for the various competitive exams like a GATE, ESC, PSUs and other state service exams, mainly in the English, Hindi and Telugu languages. Hope you'll all going to make ACE online platform as a part of your success story. ACE Online. Learn anywhere, anytime. Wherever may be your present journey, but if you decided for your goal, whatever may be your present position, but if you opted to reach higher altitudes in the life, however may be your present duties, but if you choose to find the joy of working, whatever may be your present circumstances, but if you determined for your success. Yes, you rightly heard it. ACE online platform raises you much more than what you can think. This platform provides pre-recorded and online lectures